వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి ఈ నెలలోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2 విడతలుగా జరగబోతున్నాయి. ఏప్రిల్ 28వ తేదీన మొదటి విడత, ఏప్రిల్ 29వ తేదీన రెండవ విడతగా జరుగుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీకి 294 స్థానాలుంటాయి. 294 స్థానాలకు ఓటింగ్ జరగబోతోంది. రిజల్ట్స్ మే 4వ తేదీన ప్రకటించబడతాయి. ఈసారి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మమతా బెనర్జీ అండ్ బీజేపీల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో జరుగుతున్నాయి. దేశ హోమ్ మినిస్టర్, రాజకీయ చాణక్యుడు అమిత్ షా పూర్తి సమయం వెస్ట్ బెంగాల్లోనే అడ్డా వేసి బీజేపీ గెలుపు కోసం బలమైన ఎత్తుగడలను రచిస్తున్నారు. బీజేపీ ఎంతలా టఫ్ ఫైట్ ఇస్తున్నప్పటికీ వస్తున్న ప్రీపోల్ సర్వేలు మాత్రం మమతా బెనర్జీ టీఎంసీఏ 4వసారి కూడా గెలుస్తుందని రిజల్ట్స్ ఇస్తున్నాయి. బీజేపీ అండ్ బీజేపీ అనుకూల మీడియా అంతా ఈసారి మమత పాచిక పారదు, ఆమె ఖేల్ ఖతం అయినట్టే, బెంగాల్పై కాషాయి జెండా ఎగురుతుంది అని బలంగా వాయిసిస్తున్నారు. ఒకవేళ మమత గారి బండి బోర్లా పడి బీజేపీ దూసుకు వెళ్ళగలిగితే దీనికి కారణం ఏమిటి? మమత ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? అలాగే బీజేపీ గెలుపుకి బీజేపీ చేసిన ప్రోగ్రామ్స్ ఏమిటి అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మరి ఈ వీడియోకి ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. మమత ఓడిపోవడానికి ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు ఉన్నాయి అని బీజేపీ వేటిని గురించి చెబుతోంది? ఇవి అన్ని ఆమె ఓటమికి ఎలా కారణాలు కావచ్చు అనేది చూద్దాం. వీడియో స్టార్టింగ్ లోనే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సి ఉంది. అది ఏమిటి అంటే 294 బెంగాల్ అసెంబ్లీ సీట్స్ లో 120 సీట్లను ముస్లిం ఓటర్స్ డిసైడ్ చేస్తారు. ఇందులోని 85 సీట్లు అయితే పూర్తిగా ముస్లిం మెజారిటీ కలిగి ఉంటాయి. అంటే మొత్తం 294 సీట్లలోని 40% సీట్లలో ముస్లిం ఓటర్స్ ప్రభావితం చేస్తారు అని అర్థం. ఈ ఫ్యాక్టర్స్ కారణంగా మమత గారు ముస్లింలకు పూర్తిగా సపోర్టుగా మాట్లాడతారు. మనకు తెలుసు, ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా గంపగుత్తగా ఓటు చేస్తారు ఎక్కడైనా. కాబట్టి ఆమె వారిని తన ఓటు బ్యాంకుగా పర్మనెంట్ చేసుకోవడానికి వారికే అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. ఈ విషయం ఆమె ప్రసంగాల ద్వారా మనం కూడా చాలా సార్లు విన్నదే, బయటపడిందే. ముస్లిం ఓట్ల కోసం ఆమె ఎలాంటి మాటలు మాట్లాడిందో మీరు ఒకసారి చూడండి. 2026 మార్చి 8-10 తేదీలలో ఈద్ సందర్భంగా కోల్కతాలో ఆమె మాట్లాడుతూ, మేము ఉన్నాం కాబట్టి మీరు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఒక కమ్యూనిటీ గనక ఒక్కటై మిమ్ములను చుట్టుముట్టడం జరిగితే ఒక్క సెకనులో మిమ్మల్ని పూర్తిగా ముగించేస్తారు అంటూ హిందువులను ఉద్దేశించి మాట్లాడారు. ముస్లింలంతా ఒక్కటి అయితే అక్కడి హిందువులందరినీ ఒక్క సెకనులో లేపేస్తారు అని ఆమె అన్నారు అని దీని అర్థం. ఆ రాష్ట్రానికి సీఎం అయి ఉండి అలా అనగలిగారు. ఎందుకంటే ఇలాంటి మాటల వల్ల ముస్లిం ఓటర్స్ మమత ఉన్నన్ని రోజులు ఆమెకే ఓటు వేస్తారు కదా. కానీ ఇది విన్న హిందువులకి రక్తం మరిగిపోవాలి కదా, మేము అంత చులకనా అని. కానీ ఇది విన్న హిందువులు కూడా ఆమెకే ఓటు వేస్తారు. ఎందుకు అంటే వీరిలో కొంతమంది సెక్యులర్ భావాలు ఉన్నవారుంటారు. ఎందుకంటే గతంలో బెంగాల్ని సిపిఐఎం పాలించింది. సిపిఐ సిపిఎంలు సెక్యులర్లు కాబట్టి అక్కడ కొంత మేరకు సెక్యులరిజం ఉంటుంది. మమతకు ముందు 20 ఏళ్లు కమ్యూనిస్టులు పాలించారు కదా, కమ్యూనిస్టులు ప్యూర్ సెక్యులర్లు. వీరికి హిందువులది నేరం, ముస్లింలది న్యాయం అని చెప్పడం సెక్యులరిజంగా కనబడుతుంది. అందుకని ఇక్కడ చాలా మందిలో సెక్యులర్ భావాలు ఉండే అవకాశం ఉంది. తర్వాత కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు అనే అనేక విధాలుగా కూడా హిందువుల ఓట్లు చీలిపోతాయి. ముస్లిం ఓటేమో చీలదు. కాబట్టి మమత గారు హిందువులను అంత డైరెక్ట్ గా పిన్ చేయగలిగింది. విన్న తర్వాత కూడా మీరంతా మాకే ఓటు వేస్తారు అన్నట్టుగా. తర్వాత 2019 మే 25వ తేదీన లోక్సభ ఎలక్షన్స్ ఫలితాలు విడుదలైన సందర్భంగా పాలు ఇచ్చే ఆవు కోసం తన్నులు తినడాన్నైనా సహించాలి అంది. అంటే ముస్లింల ఓట్లు పాలు, ఆ పాలు కోసం హిందువులు తిట్టినా విమర్శించినా భరిస్తాను అని అందని అర్థం. అధికారం కోసం వ్యక్తులు ఎంతకు దిగజారిపోతారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరో సందర్భంగా రామకృష్ణ మిషన్, ఇస్కాన్, భారత్ సేవా సంఘ్ వీటిని ఉద్దేశించి సాధువులు బీజేపీ ఏజెంట్లు అంది. ఇలా ముస్లింల ఓట్ల కోసం చాలా సార్లు మమతా దీదీలా కాక మమతా ఖాన్ లాగా మాట్లాడింది అని చాలా కాంట్రవర్సీ అవడం, విపరీతంగా ఈ విషయాల గురించి వైరల్ అవడం కూడా జరిగింది. మీలో చాలా మంది ఆవిడ ఇలా మాట్లాడిన సందర్భాలను వినే ఉంటారు, అవి గుర్తుకు ఉండే ఉంటాయి. ఇలాంటివన్నీ కనీసం 30 నుండి 40% హిందువులలో వ్యతిరేకతను కలిగించి ఉంటాయి. కాబట్టి వీరంతా ఇప్పుడు మమతకు కాక బీజేపీకి ఓటు చేసే అవకాశం ఉంది. ఇవి కాకుండా మమత గారు ఓడిపోతే గనక అందుకు అతి ముఖ్యమైన కారణాలు మరికొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్. 2024 జనవరి 5వ తేదీన ఈడీ అధికారులు స్థానిక టీఎంసీ లీడర్ షేక్ షాజహాన్ ఇంటిని సోదా చేయడానికి వెళ్లారు. కారణం రేషన్ స్కామ్ అనే కేసును గురించి. వెళ్లిన అధికారులపైన షాజహాన్ అనుచరులు దాడి చేశారు. మీడియా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి సంఘటనల విషయంగా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, సిరియా, ఇరాన్, ఇరాక్ లాంటి ముస్లిం దేశాల్లో ఎలా విధ్వంసకరంగా
భయంకరంగా ఎగబడతారో ఇక్కడ కూడా అధికారులపై ఆ విధంగానే ఎగబడ్డారు. షాజహాన్ 55 రోజులు ఈ సందర్భంగా పారిపోయాడు. చివరికి 29 ఫిబ్రవరి 2024లో అరెస్ట్ అయ్యాడు. ఇతని అనుచరులపై తర్వాత చాలా ఫిర్యాదులు వచ్చాయి. అనేక మంది మహిళలు తమ పైన అత్యాచారాలు జరిగాయని బయటికి వచ్చి చెప్పారు. రైతులు తమ భూములు లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. ఈ రకం కేసులతో బంగ్లా మండిపోయిందప్పుడు. కానీ మమతా బెనర్జీ ఇదంతా బీజేపీ రాజకీయ కుట్ర అని షాజహాన్కి మద్దతిచ్చింది. సో ఈ కేసు బంగ్లా ఓటర్స్ ని ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్స్ లో ప్రభావితం చేసే అవకాశం ఉంది. తర్వాత ఆర్జికర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసు. ఒక లేడీ డాక్టర్ పైన ఆమె పనిచేసే ఆర్జికర్ హాస్పిటల్లోనే అత్యాచారం జరిపి పాశవికంగా హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా నెల రోజులు సంచలనం సృష్టించింది. మనకు ఈ విషయం చాలా బాగా గుర్తుంది కూడా. ఈ కేసు కూడా మమతా బెనర్జీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. దీదీని ఓడించే మరో ఎలిగేషన్ స్కూల్ టీచర్ రిక్రూట్మెంట్స్ స్కామ్. 2016-2021 మధ్య 25,780 మంది టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఒక్కొక్కరి నుండి 5 నుండి 15 లక్షలు లంచం తీసుకుని ఇచ్చారు అని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు 2025లో 24,000 అపాయింట్మెంట్స్ ను రద్దు చేసింది. ఈ మొత్తం ప్రక్రియ మానిపులేషన్ అండ్ ఫ్రాడ్లతో నిండి ఉంది అని కోర్టు తీర్పిచ్చింది. అప్పటి ఎడ్యుకేషన్ మినిస్టర్ పార్థ చటర్జీని అరెస్ట్ చేశారు. ఈ కేసు కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మమతా బెనర్జీకి నెగిటివ్ ఓటును కలిగించేదిగా ఈ కేసు కూడా ఉంటుంది. టీచర్స్ స్కామే కాకుండా చాలా రకాల స్కాములు దీదీ ప్రభుత్వం పైన వచ్చాయి. సబ్సిడీ రేషన్ ని దొంగిలించి బంగ్లాలోకి తరలించి అమ్ముకున్నారు. ఇది 10,000 కోట్ల స్కామ్. మమత సన్నిహితులు జ్యోతిర్ప్రియ అండ్ మల్లిక్ అను వారి హస్తం ఇందులో ఉంది అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తర్వాత కోల్ స్మగ్లింగ్. అనుబ్రత మండల్ అను టీఎంసీ లీడర్ ఒక ట్రక్కు బొగ్గుకు 10,000 లంచం తీసుకుని స్మగ్లింగ్ కి అనుమతించాడు అని ఆరోపణలు వచ్చాయి. ఇతను మమతకు చాలా సన్నిహితుడు. ఇలాగే బంగ్లా నుండి ఆవుల స్మగ్లింగ్ ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒక్కో ట్రక్కు ఆవుకు 3 నుండి 6,000 రూపాయల లంచం తీసుకుని బంగ్లాదేశ్ కబేలాలకు భారతదేశ ఆవులను తరలించడానికి అనుమతించారు అని ఆరోపణలు వచ్చాయి. తర్వాత 20 లక్షల మంది ఉద్యోగులకు పెన్షన్దారులకు డిఏలు పెన్షన్లు ఇవ్వలేదు. 7th పే కమిషన్ ని అమలు చేయలేదు. బంగ్లాలో 2016వ సంవత్సరం నుండి 300 రాజకీయ హత్యలు, 13,814 అటెంప్ట్ మర్డర్ కేసులు జరిగాయి. ముర్షిదాబాద్, మాల్దాలో భయంకరమైన కమ్యూనల్ రైట్స్ జరిగాయి. 2025 ఏప్రిల్ నెలలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ని కేంద్రం తీసుకువచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, అల్లర్లు జరిగాయి. ముర్షిదాబాద్లో హిందువులపైన భయంకరంగా దాడులు జరిగాయి. 3 చనిపోయారు. 500 హిందూ కుటుంబాలు పారిపోయాయి. గ్రామాలే పారిపోయారు అని న్యూస్ వచ్చిందప్పుడు. దీని వెనక కీలక సూత్రధారి మెహబూబ్ ఆలం, టీఎంసీ కౌన్సిలర్. మసీదుకు ఉండే లౌడ్ స్పీకర్స్ ద్వారా ఈ దాడులకు ప్రేరేపిస్తూ రెచ్చగొట్టినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇది కూడా మమతకు నెగిటివ్ చేసే అతి పెద్ద సంఘటన. ఈ సందర్భంగా మమత వక్ఫ్ చట్టం బెంగాలులో అమలు చేయను అని, ముస్లింల ఆస్తులను కాపాడుతాను అని వారికి మాట ఇచ్చింది, మద్దతిచ్చింది. చనిపోయిన హిందువులను గురించి గాని, ఊళ్ళు విడిచి పారిపోయిన హిందువులను గురించి గాని మాట్లాడలేదు. ఇక్కడ కూడా తాను ముస్లింల కోసమే ఉన్నట్టుగా వ్యవహరించింది. ఇదెంతా బీజేపీ సృష్టి అని బీజేపీ పైన పడేసింది. ఈ సంఘటన కూడా దేశవ్యాప్తంగా మమతకు వ్యతిరేకంగా సంచలనం సృష్టించింది. బెంగాలులో రౌడీ రాజ్యం నడుస్తోంది. బెంగాల్ని పాలిస్తున్నది ఒక భారతదేశ సీఎం కాదు, ఒక పాకిస్తానియో లేక బంగ్లాదేశ్ సీఎమో కావచ్చు అనే విధంగా దారుణమైన అల్లర్లు, హిందువుల ఊచకోతలు జరుగుతూ ఉంటే కూడా తాను వక్ఫ్ అండ్ సిఏఏలకు వ్యతిరేకంగా మాట్లాడింది. ముస్లింస్ కోసమే తాను ఉన్నట్టుగా మాట్లాడింది. చివర్లో ఇదంతా బీజేపీ కుట్ర అని బీజేపీ పైకి తోసేసింది. వెస్ట్ బెంగాల్లో జరిగే అల్లర్లు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన వలసదారులు, ముస్లిం ఉగ్రవాదులు సృష్టించేవే ఎక్కువగా ఉంటాయి. ఈ అల్లర్లు మితిమీరిపోవడం వల్ల రాష్ట్రంలోకి పెట్టుబడులు కూడా రాలేదు. 6,688 కంపెనీలు వెస్ట్ బెంగాల్ను వదిలి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. 18,450 ఎంఎస్ఎంఈలు మూసివేయబడ్డాయి. 30 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 40 నుండి 50 లక్షల మంది యువకులు బెంగాల్ను విడిచి ఇతర ప్రాంతాలకు ఉద్యోగాలను వెతుక్కుంటూ వలసలు వెళ్లిపోయారు. తర్వాత మైనారిటీలకు 5,713 కోట్ల బడ్జెట్ ని కేటాయించింది. ఇది బ్యాక్వర్డ్ క్లాస్ కి కేటాయించిన దానికంటే 17.3 రెట్లు ఎక్కువ. ఇలా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు అధికారమే పరమోధర్మః అన్నట్టుగా అధికారంలో కంటిన్యూగా కొనసాగడానికి ముస్లింల అడుగులకు మడుగులొత్తుతూ వారి దయాభిక్ష కోసం, వారి ఓట్ల కోసం పనిచేసే కట్టు బానిసగా మారిపోయింది అని బీజేపీ అంటోంది. సిఏఏ వక్ఫ్ సిర్లను వెస్ట్ బెంగాల్లో అమలు చేయలేదు దీదీ. వీటికి తమ రాష్ట్రంలో అడ్డంకులను కల్పించింది. వీటిని వ్యతిరేకిస్తూ అల్లర్లు చేసే ముస్లిం సంఘాలకు మద్దతు ఇస్తూ తన రాష్ట్రంలో వీటిని అమలు చేయనని మాటిచ్చింది. రీసెంట్ గా మొన్న సిర్కి వ్యతిరేకంగా
మాల్దాలో పెద్ద సంఘటన జరిగింది. బెంగాలులో ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. దీనిని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సిర్ అంటారు కదా, ఇది జరుగుతోంది. దేశవ్యాప్తంగా కూడా సిర్ ని అమలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నెలలోనే బెంగాలులో ఎలక్షన్స్ జరగనున్నాయి కాబట్టి ఇక్కడ సిర్ జరుగుతోంది. ఇందుకు సంబంధించి 7 జ్యుడిషియల్ అధికారులు మాల్దాలో ఎంక్వైరీ చేస్తున్నారు. మాల్దా జిల్లా కలియాచక్ 2 బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసు మోతేబర్ అనే ప్రాంతంలో ఇది జరిగింది. ఇక్కడి BDO ఆఫీసులో 7 న్యాయమూర్తులు విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సమయంలో ముస్లింల గుంపు పెద్ద ఎత్తున సిరికి వ్యతిరేకంగా ఆఫీసును చుట్టుముట్టి ఘెరావు చేశారు. 7 న్యాయమూర్తులలో 3 మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు. వీరిని బయటకు రానియకుండా 9 గంటల పాటు బందీలుగా చేశారు. రక్షక సిబ్బంది వెంటనే వచ్చి రక్షించకుండా దగ్గరలో ఉండే నేషనల్ హైవే 12 ని కూడా బ్లాక్ చేశారు. అర్ధరాత్రి 1 గంటకు భారీగా పోలీసులు, పారామిలిటరీ బలగాలు ఈ స్థలం వద్దకు వచ్చి ఈ అల్లరి మూకలను చెదరగొట్టారు. ఉదయం 3 గంటల సమయంలో ఆఫీసులో దాక్కున్న న్యాయమూర్తులు గుండెలు అరచేతలు పట్టుకొని బయటకు వచ్చారు. ఆందోళనకారులు రాడ్లు, వెదురు కర్రలతో పోలీసు వాహనాలను, పోలీసులను కూడా అడ్డుకున్నారు, కొట్టారు. దీనంతటికీ AIMIM లీడర్ మఫక్కురుల్ ఇస్లాం కారణమని ఇతడితో పాటు మరో 35 మందిని కూడా పోలీసులు తర్వాత అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కూడా సంచలనం సృష్టించింది. రీసెంట్ గా ఇది ఇంకా వైరల్ అవుతూనే ఉంది. దీనిపైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇలా మమతా బెనర్జీకి AIMIM వల్ల ప్రమాదం ఏర్పడుతోంది. ఇక్కడ ముస్లిం ఓట్లను నమ్ముకొని తాను కూడా ముస్లింలలో ఒక ముస్లిం అన్నంతగా వారితో మమేకమై వారి కోసం పనిచేస్తున్న దీదీకి వారి ఓట్లను కొల్లగొట్టేయడానికి అక్కడ ఒక ముస్లిం పార్టీ MIM చొరబడింది. మరి దీదీ ముస్లింల కోసం ఎంత ప్రాణం ఇచ్చినా ముస్లిం ఒక్కటి కాబట్టి ఈ రకంగా కూడా దీదీకి దెబ్బపడే అవకాశం ఉంది. అంటే ఓట్లను MIM చీల్చే అవకాశం ఉంది. అందుకే మమత గారు ఏమంటున్నారంటే MIM BJPలు ఒకటే, BJP కోసం పనిచేసే ఒక సంస్థే MIM అంటోంది. ఇలా ముస్లింల ఓట్లే అక్కడ గెలిపిస్తాయి కాబట్టి ఆమె వారి చుట్టూరా ప్రదక్షిణలు చేస్తూ వారికి ముడుపులు చెల్లిస్తూ వారి పట్ల భక్తిని ప్రదర్శిస్తోంది. అయితే బెంగాలులో ఇప్పటికీ 60 నుండి 70% హిందూ పాపులేషనే ఉంది. కాకపోతే వీరు కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలు అని చీలిపోయి ఉంటారు. ముస్లిం ఓటర్లు ఒక్కటిగా ఉంటారు. ఒక్క ఓటు వేస్ట్ కాకుండా తమ మతాధికారులు వేయమన్న వారికే ఓటు వేస్తారు. ఈ విషయాన్ని మరి 15 ఏళ్లుగా బంగ్లా హిందువులు చూస్తున్నారు. కాబట్టి ఇదంతా మమతా బెనర్జీ గారికి యాంటీ ఇంకుబెన్సీగా మారే అవకాశం ఉంది. ఈసారి ఎలక్షన్స్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 74 మందికి టికెట్లు ఇవ్వలేదు మమత. అంటే యాంటీ ఇంకంబెన్సీని మమతే స్వయంగా ఒప్పుకున్నారు అని అర్థం. 74 మంది పాత వారిని తొలగించడం, కొత్త వారిని పెట్టడం ఒక రకంగా ప్లస్ పాయింట్ అయినప్పటికీ తొలగించిన 74 మంది మమతకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. మమతా బెనర్జీ స్త్రీల కోసం లక్ష్మీ బండార్ లాంటి వెల్ఫేర్ స్కీములు పెట్టింది. ఇది కూడా మమతకు బాగా పేరు తెచ్చిపెట్టింది. మహిళా ఓటర్స్ ని అట్రాక్ట్ చేసింది. SC/ST మహిళలకు 1700, ఇతర మహిళలకు 1500 ప్రతి నెల ఇవ్వటమే లక్ష్మీ బండార్ అంటే. అయితే BJP కూడా అన్నపూర్ణ బండార్ ని ప్రకటించింది. ఈ పేరు కింద 3000 ప్రతి మహిళకు ఇస్తాను అంటోంది. నిరుద్యోగ యువతకు కూడా 3000ను ప్రకటించింది. పెన్షనర్స్ కి పెన్షన్, ఉద్యోగులకు DA వీటిని 45 రోజుల్లో క్లియర్ చేస్తానంటూ చెప్తోంది. ఇలా మమతకు పేరు తెచ్చిపెట్టిన పథకాలను BJP టార్గెట్ చేసింది. ఇంకా అసలైన మరొక ముఖ్య విషయం, సిర్ కింద సవరించబడిన ఓటర్ లిస్టు ప్రకారం బెంగాలులో 63,66,952 ఓట్లు తొలగించబడ్డాయి. ఇవి మొత్తం ఓటర్స్ లో 8%. తొలగించబడిన వారిలో అన్ని వర్గాల వారు ఉన్నప్పటికీ మమతా దీదీకి మాత్రమే ఓటు వేసే ముస్లింలు, బంగ్లా ముస్లింలు మెజారిటీగా ఉంటారు అని అందరికీ తెలిసిందే. సో మమతా దీదీ ఓడిపోవడానికి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. అయినా కూడా 100 నుండి 120 సీట్లను ముస్లిం ఓట్లు డిసైడ్ చేస్తాయి కాబట్టి మమతా దీదీ మాత్రం తనదే గెలుపు అని BJPని తూర్పారబడుతూ ప్రచారం చేస్తూ వెళుతున్నారు. ఈసారి మమతను ఓడించి తీరుతాము అని BJP ఈ కారణాలన్నిటినీ చూపిస్తూ ప్రచారం చేస్తోంది. మరి మే 4వ తేదీన ప్రకటించబడే రిజల్ట్స్ లో ఏ విషయము అనేది తేలిపోతుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ టాపిక్ పైన మీ అనాలిసిస్ ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.